ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైల్వే అధికారులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావన వస్తే కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి కొత్త ప్రతిపాదన ఏదైతే ఉందో కడప ఎర్రగుంట్ల ముద్దనూరు మీదుగా ముదిగుబ్బకు తీసుకొని పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆమోదం తెలపాలని చెప్పి రైల్వే అధికారులను సూచిస్తే ఇది కొత్త ప్రాజెక్టు కిందికి వస్తుంది, దీని మళ్ళా అనుమతి తీసుకోవాల్సి వస్తుంది, ప్రాజెక్టు అప్రూవల్ కావాలని చెప్పి రైల్వే అధికారులు తెలియజేయడము. ఇది వరకు ఉన్నటువంటి కడప బెంగళూరు రైల్వే మార్గం అంటే కడప పెళ్లిమర్రి అదేవిధంగా రాయచోటి మదనపల్లి కోలారు మీదుగా ఈ పాత లైన్ అయితే 257 కిలోమీటర్లు 2000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇదివరకే కడప నుంచి పెళ్లిమర్రి వరకు రైల్వే మార్గము పనులు కూడా ట్రాక్ కూడా పూర్తయి డెమో రైలు కూడా నడిచేది. దాన్ని పక్కన పెట్టడము, దానికి కావలసినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% నిధులు మ్యూచువల్ గ్రాంట్తో చేసేటటువంటి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం, ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఈ పనులు పూర్తిగా అటకెక్కించబడినాయి. తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు దాని మొకాన ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించకపోగా ఉన్నటువంటి డెమో రైలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, మొత్తం సీకి చెట్లతో కంప చెట్లతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ రైల్వే పనులకు సంబంధించినటువంటి దాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులు కేటాయించేటువంటి అంశం కాకుండా గతంలో పనులు చేయడానికి చేపట్టకపోవడానికి చేతకానితనానికి నిదర్శనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పాత తన తండ్రి చేపట్టినటువంటి ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టి ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు వరకు అనేటువంటి కొత్త ప్రతిపాదన ఏదైతే మొదలుపెట్టాడో అదే ప్రతిపాదనను ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం అనేటువంటిది మళ్ళా అనుమతులు వచ్చారు, మళ్ళా 6 సంవత్సరాలు పడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు కాస్త పోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల యొక్క స్వరూపం మారిపోతుంది, ప్రాజెక్టుల అంచనా వ్యయం మారిపోతుంది తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఎక్కడైనా కూడా రైల్వే కనెక్టివిటీ ఏం కోరుకుంటామో, ఒక 2-3 జిల్లాల కనెక్టివిటీ కోరుకుంటాము. కానీ ఇవాళ కడప నుంచి పెళ్లిమర్రి మీదుగా లక్కెటిపల్లి రాయచోటి మదనపల్లి మీదుగా పోతే ఒక 2-3 జిల్లాల కనెక్టివిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు తీసుకొని పోవడం వల్ల ఒక ముద్దనూరు లేకపోతే ఈ పులివెందుల కనెక్టివిటీ తప్ప ఇంకేం అదనంగా వచ్చేటటువంటి లాభం ఏముంది? పోనీ ముదిగుబ్బకు పోయే బదులు ఏం తాడిపత్రి గుత్తికి పోతే అక్కడ కనెక్టివిటీ రాదా? కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంచనా వ్యయం ఒక 2000 కోట్ల రూపాయలు కేటాయించలేనటువంటి సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎట్లా చెప్తారు? కాబట్టి పాత ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ రేపు పొద్దున గవర్నమెంట్ వస్తుంది, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అంటారు. అంటే ఏ ఒక్క పని కూడా ఇవ్వాలా? ఇప్పుడు ఇది దాదాపు 100 కోట్ల రూపాయలు కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పనులకు, తర్వాత పెళ్లిమర్రి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి ఆ 100 కోట్లు నిరర్థకంగా అట్టే వదిలేస్తారా? అంటే ప్రాజెక్టులు పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల స్వరూపము అంచనా ఇవన్నీ మారిపోతూ ఉంటే ప్రజల ప్రాపర్టీ కాదా ఇదంతా? కాబట్టి ఈ విధమైనటువంటి దోబూసులాట లేకపోతే రకరకాలైనటువంటి ఈ ప్రభుత్వం వచ్చే ఆ ప్రాజెక్టును పక్కన పెడుతుంది, ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టును పక్కన పెడుతుంది. ఈ విధమైనటువంటి విధానం వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది తప్ప ప్రయోజనము సకాలంలో నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.